ఆనాడు ప్రకారం మాట తప్పుతారా, లేదు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటారు అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. దానికి ఇప్పటి నుంచే మనం యాంటిసిపేట్ చేసి చెప్పడం అనేది ధర్మం కాదు. అయితే నిన్న ఒక మాట, మొన్న ఒక మాట వచ్చింది. ఏడొచ్చింది? ఎన్నికల సమయంలో మాట్లాడిన మాట ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, శ్రీలంక అయిపోతుంది, ఇంకో దేశం పేరే చెప్పారు ఏదండి, సోమాలియా అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అని చెప్తూ అయినప్పుడు కూడా 14 లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు ఉంది, అయినప్పటికీ ఈ 6 గ్యారెంటీలు నేను ఇస్తాను, నాకు సంపద సృష్టించడం వచ్చు అని చెప్పారు ఆయనే. మీలాంటి విలేకరు అడిగారు, మరి ఇవన్నీ అయిపోయి తిరిగిస్తామంటే నాకు తెలిసి ఎలగవడమో నాకు కమిటీ ఉంది ఇస్తున్నారు, ఇస్తారు, ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. వెయిట్ అండ్ సీ. ఆయన నేను చెప్పాను కదా, యాజ్యూజుగా ఆయనకున్న అలవాటు ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు వచ్చే చరిత్రలో లేదు. అది నిలబెట్టుకుని చరిత్ర కాడుగా ఉంటారా, లేదు దాని ప్రకారమే ఉంటారా అనేది అది ఆ పార్టీ ఆ తత్వం, అది వాళ్ళు చూసుకోవాలి. కొద్ది రోజులు అయితే విషయాలు తెలుస్తాయి. భవిష్యత్తు ఇప్పటి నుంచి మనం తొందరపాటు మాట్లాడడం ఎందుకు, అయినా మాట్లాడతాం, మేమేం మాట్లాడలేదు. రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పుల పాలు అయిపోయింది, అప్పుల పాలు అయిపోయింది చెప్పారు కదా, మీ అప్పుడు చెప్పారు కదా, అప్పుల పాలు అయిపోయింది చెప్పే కదా ఈ వాగ్దానాలు ఇచ్చారు. అవి చెప్పకుండా నేను అనుకోలేదు అనడానికి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఇగో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇవి కాబట్టి ఎంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేశాడు ఆయన. కుర్చీ ముఖ్యం కాదు, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అన్నట్టు చెప్పాడు. ప్రజలు వచ్చి అంగీకరించలేదు, సరే ఫైన్, నో ఇష్యూ. నాకు అలాంటివి నేను మాట్లాడను. 70 లక్షలు సాధ్యం ఏముంది, డబ్బు ఖజానాలో డబ్బు ఉంటే ఇవ్వచ్చు. అసాధ్యానికి ఇప్పుడున్నది నేను అదే కదా నేను చెప్పాను, నేను దాంట్లోకి వెళ్ళను. తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని అనుకుంటున్నాను, నెరవేర్చాలని అని కోరుతున్నాను. కీడెందుకు ఎంచాలి, మనం మంచిగా కోరుకుందాం. ప్రజలకు మంచి జరుగుతుంది కదా, ప్రజలకు డబ్బు వస్తుంది కదా, ప్రజలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి కదా, ఇవి ఇస్తే 6 గ్యారెంటీలు ఇస్తే మెరుగుపడతాయి కదా. 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి వచ్చి డబ్బు ఇస్తే మంచి సంతోషమే కదా. చేయూతకి వేడి నీళ్ళు చల్లనీళ్ళగా ఉంటుంది కదా. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు కదా. నిరుద్యోగ యువతకు వచ్చి ఇస్తే, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. 6 గ్యారెంటీలు ఉన్నాక ఇవన్నీ ఇస్తారు. ఏం సాధించింది నా తిరుగుతాను, ఏంటి మీరు సాధించింది ఏంటి, ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి? 15,000 కోట్లు అప్పటి నుంచి, అది గ్రాంట్ కాదు కదా, అది క్లారిటీ ఉందా లేదా? ఏం బ్రదర్, అలా బ్రదర్ టీవీ చూసుకుంటున్నాడు కెమెరా. 15,000 కోట్లు అప్ప గ్రాంటా అంటే గ్రాంటీ లెక్కే కదా మనకి. అంటే అదే నేను అనుకుంటున్నాను, 15,000 కోట్ల వచ్చి మేము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, అంటే ఇది ఈ మాట మన నిర్మలా సీతారామన్ చెప్పిన దాన్ని నాకు అర్థమైంది. మేబీ నేను రాంగ్ అయితే నేను తిరగొస్తాను. అందే చెప్తాను, అనుకుంటే చెప్తున్నా, అనుకుని చెప్పడానికి నేను వాదించలేదు, చెప్తున్నాను. 15,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పారు. ఫెసిలిటేట్ చేస్తామంటే తిరిగి రీబ్యాక్ చేయాలి.
తిరిగి రీబ్యాక్ చేయాలి, రీపే చేయాలి. అది ఇవాళ అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, 50 సంవత్సరాలు అవ్వచ్చు. అది నేను అనుకుంటుంది. కాదు గ్రాంట్ అనుకో, మరి తిరిగి ఇవ్వక్కర్లేదు. నేను అనుకుంటూ వచ్చి తిరిగి చెల్లించాలని అనుకుంటున్నాను. నా చిన్న బుర్రకు తట్టింది అది. కాదంటే రేపు ఉదయం మీ అభియాన్లో ఇది చెప్పారు, ఇది వాస్తవం కాదు, సత్యవారు ఇది పాప మా చిన్న బుర్ర ఆయన దాన్ని నా తెచ్చుకోవాలని కోరుతున్నాను. రాయండి, తప్పు కాదు. ఏంటి ఇది ఇలాగే క్రిటికల్ ఫండ్ అని లాస్ట్ గవర్నమెంట్లో దేశమంతా 50,000 కోట్లు ఇచ్చారు. దాంట్లో కూడా మన రాష్ట్రానికి 8,000 కోట్లు ఇచ్చారు. 8,000 కోట్లు 50 సంవత్సరాలు అప్పది. అందులో విద్యకి, వైద్యానికి, ఇరిగేషన్కి ఆ డబ్బులు వచ్చి ఖర్చు పెట్టాం. 2 సంవత్సరాలు ఇస్తే ఇది రీబ్యాక్. అది 50 సంవత్సరాలు అది ఇంట్రెస్ట్ ఫీల్డ్లో ఉన్నది. అలాంటి దేవుని ఇచ్చారా అంటే దానికి విధివిధానం రాలే. అది ఇది ఇది ఎవరు చెప్పిన మాట? ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట. అప్పుడు వస్తే మనకు క్లారిటీ, మీకు కానీ నాకు కానీ అందరికీ క్లారిటీ వస్తుంది. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ సమావేశంలో మాట చెప్పారు. ఏం చెప్పారంటే తెలుసండి, మాకు ఏ సహాయం చేసినా అది విభజన చట్టంలో చేశారు కదా, మాకే స్పెషల్గా చేశారా అన్నారు. ఆయన తాలూకా స్పీచ్ని ఒకసారి మీరు త్రూ అవ్వండి. వాళ్ళు మేబీ నేనేమైనా కామాలు పురుషులు మర్చిపోయినట్టు. ఇదే క్లారిటీయే, దాన్ని కాదు విభజన చట్టంలో ఇది రెండో నేను అప్పుడే దాన్ని దాటిపోయాను. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. ఏదైతే రాష్ట్రానికి చేసిన సహాయం ఏదైతే బడ్జెట్లో పెట్టి ఉన్నాయో ఇవన్నీ మా విభజన చట్టంలో పెట్టినవే కదా, మాకేం కొత్తగా ఇచ్చారా అన్నారు. అది దానికి ఎంత అర్థం ఉందనేది మీరే చూసుకోండి. మరి ముందు రోజు వచ్చి బ్రహ్మాండంగా అండపిండం బ్రహ్మాండంగా చాక్లెట్లు అదేది మనం దాని ఏం పేరు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు రాత్రి లడ్డూలు అవన్నీ తిన్నాము. మన పవన్ కళ్యాణ్ గారు పాసిపోయిన లడ్డు ఇచ్చారని చెప్పారు. అవన్నీ అలాగే ఇప్పుడు కూడా చాక్లెట్లు కేకులు తినేసాం కదా. చెప్పండి. చేరడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పిల్లలైపోద్దా? ఏంటి నాకు అర్థం అవ్వలే. నువ్వు చెప్పింది క్లారిటీగా చెప్పు. ఏంటి, ఎందుకు చేస్తుంది? ఏంటి కలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళదా? అలాగే మోడీ గారి ఇంటికి వెళ్ళదా? రాజకీయాల్లో వచ్చి అలాగని కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ చేరిపోయిందా? లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ చేరిపోయిందా? ఆయన చేస్తే ఒప్పును, ఈయన చేస్తే తప్పును. రాజకీయాల్లో సహజంవి ఉన్న స్థానికంగా ఉన్న అంశాలు బట్టి, ఇష్యూలు బట్టి, అక్కడికి ఉన్న పరిస్థితులు బట్టి, ప్రజల మనోభావాలు బట్టి ఆ డిసిషన్లు జరుగుతాయి. అంతేగాని అది జరుగుతుంది. ఏది నేనేమి మా హెడ్ మాస్టర్ కాదు మార్కులు ఇవ్వడానికి. నేనేం మార్కులు ఇవ్వడానికి. ప్రభుత్వాలు జరుగుతుంటాయి. నేనంటుంది ఏంటి, ప్రభుత్వాలు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాని అవకాశం ఉన్నంత వరకు మంచి చేయడం చూడాలా. ఒకవేళ చెడు చేస్తే ప్రజల అమాయకులు అనుకుంటే పొరపాటు. ఏదైనా ప్రజలకు నచ్చిన పనులు కానీ చేస్తే ఇదేమి ఒకసారి కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ రాశారు ఏమని, ఒకసారి సర్పంచ్ అయితే, ఒకసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి ఎంపీ అయితే, ఒకసారి రాష్ట్రపతి అయితే, లేకపోతే ఒకసారి ప్రధానమంత్రి అయితే, ఒకసారి ముఖ్యమంత్రి అయితే జీవితాంతం ఉండాలని రాయలేదు కాన్స్టిట్యూషన్. ఆయన అధ్యక్షుని రాసిన కాన్స్టిట్యూషన్లో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల్లో ఉండాలని కదా. ఇది అందరికీ ఓటే కదా. మంచి జరిగితే 10 కాలాల పాటు ఉంటారు. ఒకరు ప్రజలు ఆగ్రహిస్తే అనుగ్రహం తగ్గితే ఎదురుగా కూర్చుంటారు. అంతే తేడా, ఇంకేముంది?
వెళ్తానమ్మా. ఏముందమ్మా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, వెళ్తుంటారు అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటును అటును. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే, ఇవన్నీ రాజకీయాలు సహజమే. వాళ్ళు కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. పాపం వాళ్ళకే ఇబ్బందులు వచ్చాయో, వాళ్ళేం బలవంతం పెట్టారో, వాళ్ళకేం ప్రభావం పెట్టారో, వాళ్ళ మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చారో పాపం. ఏదో వాళ్ళు మనవాళ్ళే కదా, భరించాలి కదా, అందరూ కట్టుకుంటలేదు కదా. నువ్వే ఇవాళ ఈ పేపర్లు ఉండి రేపు ఇంకో పేపర్కి వెళ్ళిపోతావు, రెమ్యునరేషన్ పెంచుతామంటే. లేదా ఇక్కడ వచ్చి మీ ఎండి ఏమైనా ఆర్ట్ రూట్ అనేది కలుస్తాను అనుకో, రేపు ఇంకో పేపర్కి. అలాగే నీకు ఒకటి తెలుసా, అంటే అమాయకుల ఏదో రాసుకుంటారు, మీ పేపర్లో మీ పత్రికలు ఉన్నాయని రోజు రాసేస్తారు. కానీ అందులో నేను నా స్వయంగా నా హ్యాండ్ రైటింగ్ రాశాను. ఇప్పుడు డిస్టర్బ్ జరగకుండా ఉండడానికి జూన్లో ఎప్పుడు స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఇవి ఎఫెక్ట్ అవ్వాలి అని నేను రాశాను. నీకు అర్థమైందే? ఎఫెక్ట్ అవ్వాలని నేను రాశాను ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి రాటిఫికేషన్ నేను పంపాను ఫైలు. నీకు అర్థమైందా? ఎందుకు పంపుతావు? ఎందుకు పంపుతావు చెప్పు? నీకు బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు పంపుతావు? ఇంకా అది కాదు, ఇంకేదో అయిపోయింది అన్నారు. అధికారం వాళ్ళదే కదా, ఫైల్స్ వాళ్ళదే ఉన్నాయి కదా. నన్ను ఎందుకు క్వశ్చన్ చేయడం? ఇప్పుడు నేను వద్దు చేయొద్దు అమ్మమ్మ మానేస్తారా చెప్పు? ఊరికనే ఏదో నీలాంటి సోదరులు కొద్దిగా అత్యుత్సాహం ఉన్నవాళ్ళు బుర్ర చల్లాలని ఏదో జల్లుతుంటారు, అందుకే నేను రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వడానికి కారణం అదే. దానికి ఏమని అత్యుత్సాహం కాదా మరి? లేకపోతే మరి నా బతుకు వచ్చి ఏంటి మీరు తీసుకురా ₹1,00,000 ₹50,000 తీసుకున్నానని రాస్తే మీకు తెలియదా నా క్యారెక్టర్ ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, మీకు తెలియదు. ఆల్ పేపర్లో ఇంకా రాస్తున్నారు, ఆయన ఈయన తెలియదా? వాళ్ళ ఎండికి తెలియదా? కాదు, అందుకు నేను అందుకు పట్టించుకోను. సరే ఇదన్నీ రొటీన్. ఇవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. మనల్ని పొగిడిన వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టిన వాళ్ళు ఉంటారు, బెడ్ ఇస్తున్న వాళ్ళు ఉంటారు, పూలు ఇస్తున్న వాళ్ళు ఉంటారు. సరే కానివ్వండి, మనం ఏది ఆగమన్నా ఆగదు. రాత్రి పగలు రాత్రి వచ్చేస్తుంది. నిన్న మా విజయనగరంలో 50 మంది పోలీసులు వెళ్ళి ఒక సైనికుడు, ఒక ఎక్సైజ్ మ్యాన్ ఆ ఇంటి గోడని కూల్చారు. మరి ఇక్కడ కూడా మీకు జ్ఞాపకం ఉందో లేదో, అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయిన పదరాడు గోడని కూల్చారా? అది ప్రభుత్వ స్థలమైన కూల్చారు. అది రాజకీయ నాయకుడిది, ఓ ఆస్తిపరుడు ఉన్నవాడిది, ఓ డబ్బు ఉన్నవాడిది, ఒక అవకాశం ఉన్నది. అతను రెగ్యులేషన్ పెట్టుకుంటే ఇచ్చిన, రెగ్యులేషన్ పెట్టుకోలేదు, అత్యుత్సాహంతో వాళ్ళు కూల్చారు. ఇవాళ వచ్చి ఓ పేదవాడు, ఒక దేశభక్తుడు, ఒక దేశ సైనికుడు, ఓ ప్రభుత్వ స్థలంలో, అది వచ్చి టౌన్ పట్టణంలో, ఇది వచ్చి గ్రామీణ ప్రాంతంలో. దీనికి నోటీస్ ఇచ్చి నా దృష్టికి వస్తే కదా, ఎవడరా చెప్పాను నోటీస్ ఇచ్చి రెగ్యులేట్ చేయండి అని చెప్పాను. అతను లెటర్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు. అదే తప్పైతే 4 సెంట్లు కూల్చేయాలా? 4 సెంట్లకి అది కాదండి. అలాంటివి వచ్చి ఊర్లో 50 ఉన్నాయి, 50 మంది నోటీస్ ఇచ్చారు. 50 చేయాలి కదా, 50 మందికి ఇచ్చారు కదా నోటీసులు. ఉన్నాయి లేవు, ఉదయం వెళ్ళి కెమెరా పట్టుకెళ్ళి అడుగు ఎంతమందికి ఇచ్చారు నోటీస్ చెప్తారు. ఏం చేస్తారు? ఎప్పుడు ఫస్ట్ ఇటు కూల్చిన తర్వాత వాళ్ళ నుంచి తిరిగి రావచ్చు కదా, సామాన్యులు చేసి ఎక్సైజ్ మీద రావచ్చు కదా. ఇంకోటి ఆ 4 సెంట్లు రెగ్యులేట్ చేయొచ్చు కదా, డబ్బు కట్టించుకోవచ్చు, తప్పే ఉంది. నేను అప్పుడు ఇచ్చినప్పుడు చెప్తున్నాను నీకు, లేదు అందుకే నేను పెట్టమని చెప్పాను. రేపు పెట్టరా బాబు కలెక్టర్కి లెటరు, తప్పే ఉంది, నేను చెప్తాను కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, అవసరమైంది నేను పర్సనల్గా నీ తరపున నేను వెళ్ళి బతిమాలుతాను, ఇది అవకాశం ఉంటే అరుగుడు ఎత్తి ఇవ్వండి.
4 సెంట్లు ఎంత 4 సెంట్లు కలిపితే ఒక 5,000 రూపాయలు 2,000 రూపాయలు ఉంటుంది. అదేమి రోడ్డు గడ్డు కాదు, ఊరు గడ్డు కాదు, చెరువు గర్భం కాదు. నేను ఇంకోటి, ఇవన్నీ రాజకీయంగా తీసుకెళ్ళకు. ఇలాంటి రాజకీయ కక్షలు మా జిల్లాలో లేవు. 50 మంది పోలీసులు వెళ్ళి చేసింది నేను నా రాజకీయ చరిత్రలో చూడలే. 15 సంవత్సరాలు నేను మంత్రిని, 15 సంవత్సరాలు అపోజిషన్ కూడా చేయలేదు. తప్పు, పాపం. ఎవరు? ఇదిగో నీకు తెలీదు. నువ్వు వెళ్ళి ఊర్లో వెళ్ళి అడుగు, చెప్తాను. ఎందుకు కనుక ఎవరిని కనుక్కొని చెప్తాను, నీకేం తెలుసు? ఏటి అడుగు, రమ్మని మీ జిల్లా నిన్న అడగచ్చు కదా నన్ను. రేపు ప్రశ్న పెడతా, అడగమని అక్కడ అడగలేదే. అడుగు, మేము అడుగు, ఫోన్ చేయి, లైన్లో ఉంటావు. చెయ్యి, లైన్లో చెయ్యి లైన్లో. మరి విషయం అన్నిగా నేను క్లియర్ కట్గా చెప్పాను. 30 సంవత్సరాల చరిత్రలో 15 సంవత్సరాలు అధికారం ఉన్నాను, 15 సంవత్సరాలు వచ్చి ప్రతిపక్షం ఉన్నాను. అప్పుడున్న అధికార పక్షం కూడా ఈ పని చేయలేదని చెప్పాను. తెలుసో తెలియదో నీకు, రిజిస్టర్ చేసుకో. నేనే ఆపాదించలేదు ఎవరి మీద. ఇలాంటి పద్ధతి మంచిది కాదు. ఇలాంటి సంస్కృతి జిల్లాలో తేవద్దు. దయచేసి ఎక్కడో జరగాలి తప్ప మన జిల్లాలో మన సాంప్రదాయాలు ఇలాంటి ఉండకూడదని చెప్పాను. అపార్థం చేసుకోకండి అని బతిమాలాను. అంతేగాని నువ్వు ఇచ్చేసావా నేను ఇచ్చేసానా అని కాదు కదా. ఉంటాను బాబు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ పక్క పెట్టని ఇవన్నీను. ఈ 2 ఇష్యూలు మాత్రం దయచేసి, ఇది ఎవరి మీద ఆపాదించింది కాదు. ఇది సిట్ ఓపెన్ చేయడము, ఇది రాజకీయ దురుద్దేశంతో చెప్తున్న మాట కాదు. అలాగే 25,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్లు దాక్షోత్సవంకి, ఇది మన ప్రాంతానితో పాటు దేశానికి సంబంధించిన అంశం. దీని మీద పార్లమెంట్లోనూ ఇది ఏమైందనేది వాస్తవాలు బయటికి ప్రజలు తెలియాలి. ఈ 2 మీద తీసుకోండి. మిగతావన్నీ ఊరికినే మసాలా కోసం మీరు అడుగుతున్నారు చెప్పాను తప్ప అవన్నీ వేస్ట్. ఓకే, బాయ్, సీ యూ.